గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్ కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరపాలక సంస్థలోని ప్రజల ప్రకటన. మునుపెన్నడూ లేని విధంగా 5 నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో గ్రేటర్ విశాఖలో పాలన కుంటుపడింది. ఇంత సుదీర్ఘకాలం కీలక అధికారిని నియమించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయిన వైనం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. విశాఖ మహానగరం పేరుకు మాత్రం పెద్ద నగరమైనా సరే 5 నెలలుగా ఈ నగరపాలక సంస్థకు పూర్తిస్థాయి కమిషనర్ లేదు. దీంతో అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఇన్ఛార్జ్ హోదాలో నెట్టుకొస్తున్నారు. ఓవైపు కలెక్టరేట్ వ్యవహారాలు, మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో నలిగిపోతున్న జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యవేక్షణ సాధ్యం కాని పరిస్థితి. దీంతో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండటంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. కొత్త మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితిలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కావాలంటూ విపక్ష కార్పొరేటర్లు మేయర్ పోడియం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, 500 కోట్లతో తాగునీటి పైపు లైన్లు మంజూరు, 1150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్టు ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడంతో పారిశుద్ధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. సీజనల్ వ్యాధుల మీద క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు కమిషనర్ లేకపోవడం కొంత ఇబ్బందిగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తికాలపు కమిషనర్ అవసరాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా సమర్థిస్తున్నారు. కమిషనర్ గారు లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పి చాలా మంది వక్తలు చెప్పడం జరిగింది. అట్లాగే తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లేకపోతే ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్ గారిని ఎవరో ఒకరిని అపాయింట్ చేయవలసిందిగా అందరూ కోరటం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారే దీనికి జీవీఎంసీ కమిషనర్ కింద యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గా అది కలెక్టర్ గారికి చాలా సమయం దీనిపైన పెట్టడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మేయర్ పదవి కోసం చూపిన ఆసక్తి ఇప్పుడు కమిషనర్ పోస్టు భర్తీ చేయడం మీద అధికార కూటమి చూపటం లేదన్న విమర్శలకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.